భారతదేశం అంతా రామదేశం అని వర్ణించొచ్చు. అయోధ్యలో పుట్టి అయోధ్యని ఏలిన రామచంద్రమూర్తి దేశమంతా పర్యటించాడు. అందుకే దేశమంతా రామ మందిరాలుంటాయి. ఒంటిమిట్ట అలాగే భద్రాచలం 2 అచలములే. అచలం అంటే కొండ. చిన్న గుట్టలుగా ఉన్న పర్వతాలు. రాముడు అరణ్యవాస సమయంలో దండకారణ్యాల్లో సంచరించారని, అప్పుడు చూసిన మహర్షులు వాళ్ళ తపశ్శక్తితో విగ్రహాలను ప్రతిష్ఠించుకొని మందిరాలుగా కట్టారు. ఒంటిమిట్టకి పురాణ ప్రకారం అనేక కథలు ఉన్నాయి. అయితే మిట్ట అంటే ఒంటరిగా ఉన్న ఒకానొక చిన్న కొండ అని చెప్పొచ్చు. స్వామివారు చిన్న కొండ మీద ఉండటం వల్ల ఒంటిమిట్ట అని పేరు వచ్చి ఉండొచ్చు. రాముడు, లక్ష్మణుడు, సీత వీరి ముగ్గురు విగ్రహాలు ఒకే శిలతో చెక్కడం వల్ల కూడా దీనికి ఏకశిలా నగరం అని పేరు వచ్చి ఉండొచ్చు. రాముడు వ్యూహావతారం అయితే వెంకటేశ్వర స్వామి అర్చావతారం. వ్యూహావతారం అంటే రావణాసురుణ్ణి వధించడానికై పుట్టిన అవతారం కాబట్టి ఇది వ్యూహావతారం. వెంకటేశ్వర స్వామి అర్చన కోసమై వెలిశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి అర్చావతారం అని చెప్తారు. అయితే రాముడు వివిధములైన క్షేత్రములలో దివ్యమంగళ రూపంలో ఆరాధించడం వల్ల అర్చావతారంగా పూజింపబడుతున్నది. భద్రాచలంలో మాదిరిగా ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి గర్భగుడిలో కాకుండా ఉపగుడిలో ఉంటాడు. అయితే ఈ గుడిని తర్వాత భక్తులు నిర్మించారు. రాముడు లక్ష్మణుడితో కలిసి జగద్రక్ష చేశాడు కాబట్టి ఇక్కడ రాముడు లక్ష్మణుడు కలిసి ఉండటం వల్ల చాలా మంచిది. అలాగే అమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి ఆ రూపాన్ని మనం చూడటం వల్ల మనకెంతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. సీత లేకపోతే రాముడి కార్యం జరిగేది కాదు. కాబట్టి సీతాదేవి చాలా ముఖ్యమైన పాత్ర రాముడి జీవితంలో. సీతని కాపాడటం అనే నెపంతో దుష్ట శిక్షణ చేశాడు మన రాముడు. ఇక్కడ అకారం, ఉకారం, మకారం. అకారం విష్ణు రూపం అయితే ఉకారం శక్తి రూపం, మకారం ఉపాసకుడి రూపం. ఈ 3 కలిసిందే ఓంకారం. అదే మన ఒంటిమిట్ట కోదండరామస్వామి గుడి. ఇందులో ఉన్న అకార, ఉకార, మకారాలు రాముడు, సీత, లక్ష్మణుడిగా భావించవచ్చు. ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క యోగికి అనుబంధంగా ఉంటుంది. ఎలాగంటే తిరుపతి అనగానే అన్నమయ్య, భద్రాచలం అంటే రామదాసు, అరుణాచలం అంటే రమణ మహర్షి గుర్తొస్తారు. అలాగే ఒంటిమిట్టతో ఎంతోమంది అనుబంధం ఉన్నప్పటికీ రామ అనుగ్రహం ఉన్న ఏకైక వ్యక్తి మన ఆంధ్ర వాల్మీకి అని పిలిచే వావిల కొలను సుబ్బారావు గారు. అయితే రామాయణాన్ని మొత్తం తెలుగులో రచించాడు. అయితే ఈయన పేరు విష్ణుదాసుగా మారింది. విష్ణు సేవలో ఉండటం వల్ల ఆయనను విష్ణుదాసుగా పిలిచేవారు. ఈయన రామాయణాన్ని మొత్తం తెలుగులో రచించారు. ఈయన సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి రచించారు. ఇందులో 24,000 రామాయణ పద్యాలు రాశారు. యథాతథంగా రామాయణంలోని అన్ని రహస్యాలను కూడా ఇందులో రచించారు. అయితే దీనికి మందరం అని పేరు పెట్టారు. ఎందుకంటే మందరం అనే పర్వతంతో పాలపొంతని చిలికినప్పుడు అమృతం ఎలా వచ్చిందో అలాగే దీని నుంచి కూడా మనం అమృతాన్ని పొందవచ్చని దాని అర్థం. ఈ దేవాలయం విజయనగర స్టైల్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడింది. అంటే స్టోన్ బేస్డ్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్, సిమెట్రీ, డీటెయిల్ కార్వింగ్స్ ఇవి ఈ యొక్క మెయిన్ ఫీచర్స్. మొదట స్ట్రక్చర్ గురించి చూస్తే ఈ టెంపుల్ ఒక రెక్టాంగులర్ ప్రాకారంలో ఉంటుంది. చుట్టూ వాల్స్ ఉంటాయి. ఇది టెంపుల్ ప్రొటెక్షన్ మరియు స్పేస్ ఆర్గనైజేషన్ కోసం ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ సిస్టమ్ కోసం
టెంపుల్‌కి 3 గోపురాలు ఉన్నాయి. ఈస్ట్ సైడ్‌లో ఉన్న మెయిన్ గోపురం ఉంది. దీన్ని రాజగోపురం అని అంటారు. ఇది చాలా బిగ్గెస్ట్ ఎంట్రన్స్ గేట్. ఇది 5 లెవెల్స్‌లో నిర్మించారు. ఇన్‌సైడ్ స్ట్రక్చర్ చూస్తే టెంపుల్‌లోకి వెళ్ళాక మండపాలు ఉంటాయి. ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే రంగమండపం. ఇది ఓపెన్ హాల్ లాంటిది. ఈ గుడిలో 32 స్తంభాలు ఉన్నాయి. ప్రతి పిల్లర్ మీద డీటెయిల్ కార్వింగ్స్ కూడా ఉన్నాయి. పిల్లర్ డిజైన్ చాలా యూనిక్ స్టైల్‌లో ఉంటుంది. ఈచ్ పిల్లర్‌కి ఒక ఆర్ట్ పీస్ లాంటిది. దేవతలు, యానిమల్స్, స్టోరీస్ అన్ని కార్వింగ్స్‌లో ఉంటాయి. ఇది విజయనగర కళా నైపుణ్యం. గర్భగృహం అంటే మెయిన్ సెంట్రంలో ఇక మన గర్భగుడిలో రాముడు, సీత, లక్ష్మణుడు ఒకే రాతిపై చెక్కడం మనం చూడొచ్చు. ఇది టెంపుల్‌కి ఒక యూనిక్ ఫీచర్. ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వెల్ బ్యాలెన్స్డ్, బ్యూటిఫుల్ డెవోషన్‌తో ఉన్న గొప్ప స్ట్రక్చర్.